శివాజీకి వాళ్ళ అమ్మగారు చదువు జిజియాబాయి అలా చెప్పింది. ఏదైనా అన్వయం చేసి తెలుసుకో. విద్యార్థులకు మనం నేర్పాల్సింది ఇది. ఒక యజమానిని చూడడానికి ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాం మనం. ఒకటి చూసి ఆయన లీడరా అన్నాడు. లేడని నీకెలా తెలుసు? పైకి ఎక్కలేదుగా. ఆయన 4th ఫ్లోర్లో ఉంటాడు, 4వ అంతా. అక్కడికి వెళ్ళాలి కదా, చూడాలి కదా. లేడని ఎలా చెప్తున్నావు అంటే, ఆయన ఉంటే కారు ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఒక ఊహ. ఆ కారు ఎవడైనా వేసుకెళ్ళాడేమో, అది అపోహ. ఇది తర్కం. ఈ తర్కాన్ని పిల్లలకి నేర్పాలైతే మూర్ఖులైపోతారు. నీకు చిన్న బాధ రాగానే, మానసికమైన ఇబ్బంది రాగానే, దా పూజ చేస్తా, యజ్ఞం చేస్తా, దా అది చేస్తా, ఇది చేస్తా. ఏది చేసినా మనకి తీరేది లేదు. మన మనసు మీద ప్రభావం ఏముంది ఇక్కడ? ఉందా? చూపించగలరా? ఎవరైనా రుజువు చేయగలరా? మరి దేనికి మాయలన్నీ? ఆ మాయలో పడకుండా ఉండాలంటే ఊహ అపోహ. ఇది అనుకూల తర్కం, వ్యతిరేక తర్కం రెండూ చెయ్యి. యజమాని ఉన్నాడా అంటే ఇక్కడ ఆయన ఉంటే ఖచ్చితంగా ఈ కారు ఉంటుంది. ఇది అన్వయ తర్కం. కారు లేదు కాబట్టి ఆయన లేడు అనడం వ్యతిరేక తర్కం ఖచ్చితంగా. అప్పుడు మళ్ళీ ఇంకోటి వస్తుంది ఖచ్చితంగా. ఆ కారు ఎవరైనా వేసుకెళ్ళారేమో అంటే నువ్వు పైకి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. నువ్వు కింద నుంచి నిర్ణయించుకుందుకు వీల్లేదు. అది కారు ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు, ఆయన ఇంట్లోనే ఉండదు.